ఉన్మాది దాడిలో గాయపడి చనిపోయిన విద్యార్థిని రవళి ఘటనపై మరో ఉన్మాది కత్తి దాడిలో తీవ్రంగా గాయపడి కోలుకున్న మధులిక స్పందించారు. రవళిపై దాడి మీడియాలో చూడగానే బాధేస్తుందని, నాపై జరిగిన దాడి గుర్తుకొచ్చిందని మధులిక అంటోంది. దాడి చేసే ముందు మనం ఏం చేస్తున్నామనేది ఒక్క క్షణం ఆలోచిస్తే ఇలా జరగదని అంటోంది. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్న మధులికతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. 2 అక్షరాల ప్రేమోన్మాదానికి దారితీస్తుంది. మొన్న ఫిబ్రవరి 6వ తారీఖున మధులికపై భరత్ దాడి ఘటన మరొక ముందే మొన్న 27వ తేదీన వరంగల్ జిల్లా వాగ్దేవి కాలేజీలో రవళిపై ప్రేమోన్మాది అన్వేష్ రెచ్చిపోయి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ నేపథ్యంలోనే గాయాలు పాలయ్యి దాదాపు యశోద హాస్పిటల్లో 6 రోజుల పాటు చికిత్స పొందుతూ రవళి మృత్యువాత పడింది. అయితే చివరి వరకు కూడా బ్రతుకుతాదన్న ఆశ తల్లిదండ్రులకి ఉండేది, రవళి తల్లిదండ్రులకి. కానీ మొత్తం అవయవాలు పెట్రోల్ దాడిలో కాలిపోవడంతో చివరి వరకు కూడా శ్వాసతో ఉండి నిన్న తుది శ్వాస విడిచింది. ప్రస్తుతం మధులిక ఇంట్లో మనం ఉన్నాము. అసలు మధులిక ఈ ఘటనలపై, తాజాగా జరుగుతున్నటువంటి ఘటనలపై అసలు మధులిక ఎలా స్పందిస్తుంది? ప్రస్తుతం మధులిక ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కూడా దూరం అయ్యి ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి నేను ఖచ్చితంగా అటెండ్ అవుతానంటుంది. ప్రస్తుతం మధులికతో మాట్లాడి తెలుసుకుందాం. మధులిక, ప్రజెంట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో అంటే నువ్వు ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వలేదు కదా, ఎలా అనిపిస్తుంది? మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తావా? మెయిల్ అయితే రాద్దాం అనుకుంటున్నా, కానీ ఇంకా పెయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు నీ విషయం, ఇప్పుడు నీ భరత్ దాడి చేశాడు, గాయాలు పాలయ్యావు, దాదాపు 15 పైకి వరకు కూడా సర్జరీలు పడ్డాయి, ప్రాణాపాయం నుంచి బయటపడ్డావు. ఈ ఘటనలు అంటే ప్రేమకు దారి తీసిన ఘటనలు తాజాగా రవళిపై దాడి జరిగింది. నువ్వు టీవీలో చూసే ఉంటావు. పెట్రోల్ పోసి అన్వేష్ అనే వ్యక్తి తగలబెట్టాడు, నిన్న అమ్మాయి చనిపోయింది. ఇలాంటి ఘటనలు ఎలా చూడొచ్చు? చూడంగానే బాధ అనిపించింది. సడన్గా నాది కూడా గుర్తొచ్చింది. వాళ్ళ పేరెంట్స్ అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది పాపం. అక్కడి నుంచి హాస్టల్ నుంచి కాలేజ్కి పక్కనే ఉంది. వెళ్తున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారు, అక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అంటే ఏం జరుగుతుందంట అసలు సమాజంలో? నువ్వు భరత్తో కూడా అంటే పరిచయం అయింది, స్నేహితులు, బాగానే జరిగింది. అంటే ఎలా అటాక్ జరిగింది అనేది నువ్వు ఊహించలేకపోయావు. ఎలా చూడొచ్చు? అది చేసే ముందు ఒక్క 1 మినిట్ ఆలోచించాలి వాళ్ళు, అసలు ఏం చేస్తున్నారు అని. అంటే ఇది కేవలం అమ్మాయి మీద అబ్బాయి పెంచుకున్న ప్రేమే ఈ దాడికి కారణం అంటావా? అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వు కూడా కాలేజీకి వెళ్ళావు, భరత్ని వెంటపడ్డాడు, అది నువ్వు ఆలోచించే లోపే క్షణాల్లో జరిగిపోయింది. అంటే ఎందుకు వాళ్ళకి కోపం వస్తుంది? ఎందుకు ఇలా ఉన్మాదులుగా మారిపోతారంట? పేషెన్స్ ఉండకపోవడం, ఆలోచనలు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వాళ్ళకి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను? హ్యాంగ్ చేసేయాలంతే. వాళ్ళకి ఆ పెయిన్ తెలిసేటట్టు చేయాలి. వేరే అమ్మాయిలు ఇప్పుడు ఆల్రెడీ ప్రేమ అనేది ఇప్పుడు సొసైటీలో కామన్ అయిపోయింది. అలాంటి అమ్మాయిలకి నువ్వు ఇచ్చే సూచన ఏంటి? అంటే జాగ్రత్తగా ఉండమని చెప్తావా? లేదంటే కాలేజీకి వెళ్తున్నారు, తల్లిదండ్రులు నమ్మి ఉదయం వస్తారు, సాయంత్రం వరకు కాలేజీలో ఉంటారు, మార్గ మధ్యలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, వాళ్ళకి నువ్వు ఇచ్చే సూచన ఏంటి? ఏదైనా చేసే ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బిహేవియర్ అన్నీ చూసి చేయాలి. నీ విషయంలో నీ మీద దాడి జరగకముందు భరత్ ఎలా ఉండేవాడు? మామూలుగానే ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుండే. అంటే నీకు గుర్తుందా ఆ దాడి చేసే ముందు నీ మీద ఏ విషయంలో నీ మీద దాడికి పాల్పడ్డాడు గుర్తుందా? అంటే మీరు ఏ విషయం ఎక్కువ డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ ఘటన జరిగింది? ఇట్లానే తెలిసి మా డాడీ వాళ్ళకి చెప్పిన తర్వాత స్ట్రీట్ టీమ్స్కి వెళ్ళిన తర్వాత దానిపైన కోపంతో చేసిందని తెలిసింది. ఇంకా నేను మాట్లాడకపోవడం వల్ల కొంచెం అయినా సైకోలాగా అయిపోయి. ఇలాంటివి కట్టడి చేయాలంటే ఆల్రెడీ ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, చాలా స్ట్రీట్ టీమ్స్కి సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అయినా సరే వీళ్ళు కట్టడి ఆగట్లేదు. ఇప్పుడు ఈ రవళి విషయం కూడా అక్కడ హాస్టల్కి వెళ్ళి అమ్మాయితో గొడవపడి వెంటనే పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఘటన చూసాం మనం, అమ్మాయి చనిపోయినటువంటి పరిస్థితి. సో ఇంకా చట్టాలు ఎలాంటివి రావాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడప్పుడు ఎన్కౌంటర్ చేశాను అంతే, మళ్ళీ ఇంకొకటి కాదు, ఇదొక్కటే. నువ్వు ఇప్పుడు ప్రజెంట్ చదువుకున్న అమ్మాయిలకి నువ్వు ఇచ్చే సూచన ఏంటి? మంచి చదువుకోండి, వేరే ఆలోచనలు వద్దు, అంతే. ఇది అంటే తనకు వచ్చినటువంటి కష్టం మరో అమ్మాయికి రాకూడదు. అయితే తప్పు చేస్తున్నటువంటి ఎలాంటి ప్రేమ ఉన్న మొదలు వెంటనే హ్యాంగ్ చేయాలి. ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలు కానివచ్చు, కాలేజీలో చదువుకున్నటువంటి గర్ల్స్ కానివచ్చు, ప్రతిదీ అంశాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దాదాపు మిమ్మల్ని 18 నుంచి 20 సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రుల ఆశలు మీరు వమ్ము పాలు చేయకుండా
ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకునే విధానంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ప్రస్తుతం మధులిక చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. నేను ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్కి అటెండ్ అవుతాను, ఇంట్లో ఉండి నేను చదువుకుంటాను. ప్రస్తుతం స్వల్పంగా కాస్త హెడేక్ వస్తుంది అంటుంది. అయితే ఇది ఔరంగాలో జరిగినటువంటి వాగ్దేవి కాలేజీలో జరిగినటువంటి పెట్రోల్ దాడి విషయంలో కూడా రవళి ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా మధులిక కోరుకుంటుంది. మధులిక తల్లిదండ్రులు ఇటు మధులిక సంబంధించినటువంటి దాడి విషయం కానవచ్చు, మొన్న ఎర్రగడ్డ జరిగినటువంటి దాడి విషయం కానవచ్చు, ఇక్కడ వరంగల్లో పెట్రోల్ దాడి కానవచ్చు, అలా తల్లిదండ్రులకు ఉన్నటువంటి క్షోభ మరే ఆడపిల్ల తండ్రికి తల్లిదండ్రులకు కూడా రాకూడదంటూ కూడా మధులిక చెప్తుంది. కనపర్సన్ సురేష్తో సత్య TV9 మధులిక అమ్మమ్మ గారింటిది.